నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి ఏమని వివరించారు గురుగారు? ముఖ్యమైన పాయింట్స్ వివరించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికా దేవి నమః. భగవద్గీత అనగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించవలసినటువంటి అవసరము వచ్చి చెప్పాడు. ఎందుకు? బంధువులు అందరూ చంపవలసినటువంటి వాళ్ళందరూ మనవాళ్ళే, మరి మనవాళ్ళనే మనం చేతులారా ఇది చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది అని మామూలుగా మనస్సు ఇష్టం లేక నేను చేయలేను అన్నప్పుడు, నాయన మీరు కర్మ సిద్ధాంతము అన్నదానికి చెప్తున్నారు. అయితే ఇది నీవు సంహరించు నిమిత్త మాత్రుడవు. నేను వీళ్ళను చంపుతున్నాను, వీళ్ళు మనవాళ్ళు, అయ్యో అనేటువంటి పాప భీతి ఇలాంటివన్నీ పెట్టుకోకు. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు, మిగతా సంగతి అంతా నేను చూసుకుంటాను. నిజానికి భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, ఇలా శ్రీకృష్ణ భగవానుడు ఇతను ఫలానా ఇతను ఫలానా ఇతను ఫలానా అని పిల్లల గోరితో చూపిస్తూ ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నప్పుడు, మరి పరిచయం చేయాల్సిన అవసరం దేనికి? అర్జునుడికి తెలుసు కదా ఎవరెవరు అనేటువంటిది. అంటే అలా కింది నుంచి పై వరకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ఆయువు, అంటే వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఆయన మాయ చేత తీసేసినాడు. వాళ్ళు ఊరికే నిలబడి ఉన్నారు, బొమ్మల్లాగా నువ్వు దిగవయ్యా. చంపేవాడు నువ్వు కాదు, చంపేవాడు నువ్వు కాదు, చంపించేవాడు నేనే, అంతా నేనే అని చెప్పారు అని మనం భగవద్గీతలో చెప్తాం. అయితే ప్రతివాడికి కర్మ సిద్ధాంతం ఏం చెప్పారు అంటే, భగవద్గీతలో మనము చేసేటువంటి పనులు మనము చెయ్యాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అనేటువంటిది చెప్పాలి మామూలుగా. అందుకనే గీతలో అట్లనే కర్మలను చేయటం మానరాదు అంటారు. అంటే నువ్వు ఏదో ఆశించి నాకు ఇది వస్తేనే చేస్తాను, లేకపోతే నేను ఇది చేయను అనేటువంటిది భీష్మించుకొని కూర్చోవడం నీకు తగదు. నీవు లేచావా ఉదయం, నీ నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటున్నావా, దాంట్లో భాగంగా ఒకరికి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది చేయటము, వాడు మళ్ళా మనకు తిరిగి ఏం చేస్తాడు అనేటువంటి ఇది లేకుండా నువ్వు చేయటం. మనకు దైవాన్ని ఆరాధించిన దైవం నాకు ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం కాదు కావాల్సింది. నాకు ఈ జన్మ ఇచ్చినందుకు, మనం అడిగితే ఇవ్వలేదు కదా, ఇది మనం అడిగాము, నాకు ఇదే కావాలని కాళ్ళ వేళ్ళబడి ప్రతిభలాడుతున్నాము, ఏం చేశామో మనకు తెలియదు. మనం ఈ జీవితానికి వచ్చాము, మనకు ఇది ఇచ్చినటువంటి దానికి మనము ఏం చేస్తున్నాము? జ్ఞానం కూడా ఇచ్చినాడు భగవంతుడు మామూలుగా. పశువులకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు, అందుకనే అవి బయటికి వెళ్తే మళ్ళీ యజమాని ఇంటికి వస్తాయి. మనకు కొంచెం ఆలోచన చేసేటువంటి జ్ఞానము, తద్వారా మాట్లాడగలిగినటువంటి శక్తి, న్యాయాల యొక్క విచక్షణ, ఇవన్నీ కూడా తెలిసేట్టుగా భగవంతుడు మానవుడు అని ఒక ఇది ఇచ్చారు. ఇచ్చినందుకు మన సార్థకత ఏం చేస్తున్నాము, మనం ఎవరికి ఉపయోగపడుతున్నాము, ఎవరికి చేస్తున్నాము, ఎవరికి ఒక ఉపకారం చేస్తున్నాము,
చాలా ఉంది భగవద్గీత. భగవద్గీత కనుక మనం రోజు ఉదయాన్నే మన వరకు మనం పెట్టుకొని వినవలసినటువంటి భగవద్గీతను ఇవాళ రోజున ఎక్కడో ఎవరో శివైక్యము చెందితే పెట్టడం అనేటువంటిది చాలా తప్పు. అంటే తప్పు అనడానికి లేదు, అక్కడ మాత్రమే పెట్టకూడదని దానికి కావాలి. అక్కడ భగవద్గీత కాకపోతే ఇంకేం పెడతారు? అదే పెట్టాలి, పెడతారు. కానీ అక్కడ మాత్రమే కాదు, అది పెట్టినంత మాత్రాన ఎవరో ఇదైనారు అనేటువంటి భావనకు వచ్చేట్టుగా అక్కడ మాత్రమే వినియోగిస్తున్నాము అనేటువంటిది తప్పు. రోజు ఉదయాన్నే దేవాలయాలలో భగవద్గీత పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అందరూ వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి. చాలా పెద్ద ఇది మన మానవ జీవితానికి సరిపడా పరిపక్వత. పండు ఎలా అయితే మనం ఒక మంచి పరిపక్వానికి వచ్చినటువంటి పండును ఎలా అయితే తీసుకుంటామో, ప్రతి మానవుడు కూడా భగవద్గీత వింటే ఆ పరిపక్వత చెందుతాడుగా. అందుకని ఈ కర్మానుష్ఠానం, మామూలుగా కర్మలు అనేటువంటి దాని విషయానికి వచ్చినప్పుడు సూక్ష్మంగా ఒక్క మాట ఏమిటి అంటే, మనకు అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కావాలి, ఏదేదో అంతా నాకే కావాలి అనేటువంటి దానికంటే కూడా మనకేం కావాలనో భగవంతుడికి బాగా తెలుసు. నిజానికి మనం వితండవాదనలకు పోయి ఏవేవో మాట్లాడితే ఉపయోగం లేదు. మనం రోజు గుడికి వెళ్తాం. రోజు గుడికి వెళ్ళినప్పుడు రోజు భగవంతుడు మన మాట వింటున్నాడు కాబట్టి మనం చెప్తున్నాము కాబట్టి ఆయన విన్నాడనుకుంటున్నాడు. విన్నాడో లేదో, మనమైతే దైవాన్ని చూసి తండ్రి నన్ను చల్లగా కాపాడు అని ఒక మాట అయితే చెప్పుకొని వస్తున్నాం, అంతే కదా. గుడికి పోయే ప్రతివాడు ఇంత ఖర్చులు పెట్టుకుని, భార్యా పిల్లలను పెట్టుకుని, రైతు బుక్ చేసుకుని, తోమాల సేవ, అభిషేకాంత సేవ, నిజపాద సేవ, ఇవన్నీ అభిషేకం, వస్త్రాలంకరణ సేవ అని సేవలు పాల్గొని వెంకటేశ్వర స్వామిని చూసి వస్తున్నాం. చూసిన తృప్తితోనే వస్తున్నాము కానీ వెంకటేశ్వర స్వామి మనం వచ్చినా ఏమిలా వచ్చినావా అని పలకరించినా కానీ మనం సంతోషపరుస్తున్నాం లేదు కదా. మన ధర్మం, మన కర్తవ్యం, మన ధర్మను మనం నిర్వహించినట్టే కదా. అలా ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించాలి అనేటువంటి భావనతో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి అంటే, నిజానికి శ్రీకృష్ణుడు వండుకొని మరి బంధువులు కదా, పాండవులు కౌరవులు ఇద్దరు బంధువులే కదా, ఎవరో దూరం వాళ్ళు కాదు కదా. మరి మాయావి కదా, చిన్నతనములోనే రాక్షసుని సైతము అలా గుండెల మీద ఎక్కి కొట్టి చంపినటువంటి మహనీయుడు కదా శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణుడు బంధువై ఉండి కూడా అన్ని కష్టాలు పడవలసిన అవసరం దేనికి వచ్చింది? పాండవులు అడవులకు వెళ్ళి అంత ఇబ్బందులు పడాల్సిన అవసరం దేనికి వచ్చింది అంటే, కర్మ ఫలితం అనేటువంటిది అనుభవించాలి. అనుభవించండి, కానీ ఆపదలు ఏమైనా వస్తే మాత్రము నేనున్నాను, ఆపదలు వచ్చినప్పుడు నేను తప్పిస్తాను అన్నట్టు. అది మనం చేసేటువంటి పనులు ఎప్పుడైతే చేసుకుంటూ వెళతామో, ఏదైనా ఆపద ఇది వచ్చినప్పుడు ఖచ్చితముగా భగవంతుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని కదా మనం మొక్కున్నాం. జనార్దనుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు, మహావిష్ణువు. కనుక ఇది దాని యొక్క ఆంతర్యం. ఆయన ఎప్పుడైనా ఆపద అనేటువంటిది వచ్చింది అంటే అప్పుడు మనం సమయాల్లో అప్పుడు భగవంతుని పిలిస్తే వస్తాడు, తండ్రి నన్ను కాపాడు. మనం రోజు నమస్కారం చేసుకోకుండా, రోజు వెళ్ళి మనం చేయాల్సిన పనులు చేయకుండా, ఊరికే భగవంతుడు ఆ నిమిషానికి పిలిస్తే వస్తాడు అనుకుంటే తప్పు. అంతే కదా. అంతే. ఇప్పుడు ఒక పదవిలో ఉండేటువంటి వ్యక్తిని రోజు పలకరిస్తుంటే, పదవి వచ్చిన తర్వాత కూడా మనం పోతే ఏమయ్యా బాగున్నావా అంటే
పదం వచ్చినప్పుడు మాత్రమే ఉండి రోజు వినడం పదం వచ్చింది కాబట్టి నన్ను ఇప్పుడు పలకరిస్తున్నాడు వీళ్ళు రోజు 10 సార్లు కనపడినాను పలకరించలేదని అనుకుంటున్నాను. ఏదైనా అంతే, మనము చేయాల్సినటువంటి పనులు ఏది ప్రతిఫలాపేక్ష అనేటువంటిది లేకుండా కర్మలలో మనం ఆచరించుకుంటూ వెళ్తే మనకు ఏం జరుగుతుంది అని సూక్ష్మంగా చెప్పినటువంటి మాట ఇంకా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.